అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియాక్ట్ అవ్వడానికి వేరే దే యూజ్ డిఫరెంట్ మెథడ్స్. అంటే they have their own method of inquiry into this complaint. They have intelligence inputs on these complaints. Then they send the complaint to CEO office to get the explanation from the concerned officers. So ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది. ఐ హ్యావ్ టేకన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్. కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు, they will take their own decision. So we have to wait for their decision. No. Intelligence అంటే వాళ్ళు దే డోంట్ యూజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టేట్. వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళ నెట్వర్క్ చెప్తున్నాను. ఎస్, yes, everybody who is there in the complaint, the explanation has been taken from everybody and then sent it to the commission. అంటే that also ECI ki one party has given complaint or one leader has given complaint that pension విషయంలో they could have done through directly house చేసి ఉండొచ్చు, తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు. ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది. ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. దెన్ ఇన్యాక్షన్ విషయంలో ఈసీ లేట్గా నిర్ణయాలు తీసుకుంటుంది, డెసిషన్ తీసుకుంటుందన్న వాదన ప్రజల్లో ఉండదంటారా దీనివల్ల? అంటే వన్ థింగ్ యూ సీ, వెన్ యూ టేక్ అన్ యాక్షన్ then you cannot take action on the basis of simple complaint. నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడం లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ వెన్ ఇట్ రిలేట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ దెన్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ స్టెప్ ఏం కంప్లైంట్ వచ్చినప్పుడు దే ఆస్క్ ఫర్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్. దే విల్ సెండ్ ఇట్ టు ద స్టేట్ టు సిఇఓ ఆఫీస్ నుంచి దెన్ హూ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము. ఎక్స్ప్లెనేషన్ కలెక్ట్ చేసిన తర్వాత దెన్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఈస్ సెండ్ టు కమిషన్. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్స్ ప్రాసెస్. సెకండ్ పార్ట్ ఈస్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ దే గెట్ ఇట్. దే హ్యావ్ పొలిటికల్ పార్టీస్ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది, దే హ్యావ్ బ్యూరోక్రాటిక్ ఫీడ్బ్యాక్, దే హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ చూసిన తర్వాత దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ after taking that decision, after reaching a conclusion, then only they will go forward for action. So